అలానే విశ్వేశ్వరరావు హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం బయటపడిపోయింది. 100 కోట్లకి మోసం చేసి బోర్డు తిప్పేశారు. మెసరా అనేటువంటి కంపెనీ, మెసరా ఇన్ఫ్రా, ఇది లేనటువంటి భూములు ఉన్నట్టు చూపించి ఫ్రీలాన్స్ పేరుతో వెంచర్స్ వేసి సుమారుగా 100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో సుమారుగా 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మోసాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి ఎవరైతే మోసం చేసి ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియాలో, వాళ్ళకి ఇలాంటి కేసు ఒక గుణపాఠం. కనీసం ఇక్కడి నుంచి అయినా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అనేక మందిని మోసం చేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు పైసా కూడబెట్టి వీళ్ళ ముఖాన్ని పోస్తే వీళ్ళు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నారు రాత్రికి రాత్రి. ఇప్పుడు మెసరా ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. ఆ మధ్యకాలంలో లాస్ట్ వీక్లో కొంతమంది రెడీ టు ఆక్యుపై అని చెప్పి డబ్బులు కట్టించుకొని ఆల్రెడీ వాళ్ళ బ్యాంకులకి ఇంతకుముందే లోన్లు తీసేసుకుని వీళ్ళని మోసం చేసినటువంటి కేసు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రీలాన్స్ పేరుతోటి మోసం, ఫ్రీలాన్స్ పేరుతోటి జరుగుతున్నటువంటి మోసాలు, అలాగే హై రైజెస్ బిల్డింగ్ అని చెప్పి జరుగుతున్నటువంటి మోసాలు వర్ణనాతీతం. హైదరాబాద్లో నిలువున మోసం చేస్తున్నారు ప్రజల్ని. కనీసం రెరా పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఇష్టానుసారంగా దోచేస్తున్నారు పేద మధ్యతరగతి వర్గాలను. ఇప్పుడు అలాంటి కోళ్ళకే ఇది వస్తుంది. ఇతను ఈ మెసరా ఇన్ఫ్రా అధినేత పేరు మారెళ్ళ పెంచెల సుబ్బారెడ్డి. ఇతను అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు. అంతకుముందు కూడా చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ రోడ్డును పడినటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి, వాళ్ళకి న్యాయం జరగలేదు ఇంతవరకు. ఇతను ఏం చేశాడు, సుబ్బారెడ్డి అని అతను హైదరాబాదు సమీపంలో కొల్లూరు అని ఉంది. ఆ కొల్లూరులో డిస్ప్యూట్ ల్యాండ్ ఇస్తున్నారు. ఈ ల్యాండ్స్ తమవేనని చెప్పి నమ్మించాడు. నమ్మించి ఫ్రీలాన్స్ ఆఫర్ భారీగా ఇచ్చేశాడు. అందరూ 6,000కి ఇస్తుంటే నేను 2,000కి ఇస్తానని చెప్పి ప్రచారం చేశాడు. అనేక మంది ఆయన మాయలో పడిపోయారు. ఇలా 100 కోట్లు వసూలు చేశాడు. 100 కోట్లు ఆయనకి పే చేశారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. దాంతో అతను పరారైపోయాడు. ఎక్కువగా మోసపోయినటువంటి వాళ్ళు గద్వాలు, అలంపూర్ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతను కొంతకాలంగా పరారిలో ఉన్నాడు సుబ్బారెడ్డి. హైదరాబాదు, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో ఒక హోటల్లో దాక్కున్నాడు. మాదాపూర్ పోలీసులు ఆచూకీ కనుక్కొని అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప కూడా సుబ్బారెడ్డికి ₹1,00,00,000 దాకా ఇచ్చాడంట. సో దీంతో హైదరాబాద్లో సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఇలాంటి మోసాలు అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు, అరికట్టాల్సినటువంటి రెరా ఈ బిల్డర్స్ని కానీ లేదా ఈ వెంచర్లు వేసే యజమానులు కానీ ఇష్టానుసారం వదిలిపెట్టేస్తే సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్లతోటి ప్రజలను మోసం చేసి నిలువున ముంచేస్తూ ఉంటే హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రచారం చేసేటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవ రూపం ఏంటి అనేది చాలా కాలంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మేము. అది తప్పు అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్ని కంపెనీలు మోసపోతారు, ఎన్ని కంపెనీలు మోసం చేస్తాయి జనాలని? ఇప్పుడు మళ్ళీ 100 కోట్లకి పెట్టి వెళ్ళిపోయారు బోర్డు తిప్పేసి మెసరా ఇన్ఫ్రా అనేది. మరి దీనికి ఎవరు బాధ్యులు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.